హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు మళ్ళీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా వామాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ వామాకు పచ్చడి వేడివేడి అన్నంలోకి అలా కొద్దిగా వేసుకుని నూనె వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా వామాకుని తీసుకోవాలి. వామాకులు నార్మల్గా ఇవి ఇంట్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చు. మనం కాడలు తెచ్చి వేసుకున్నా కూడా ఈ వామాకు ఈజీగా వస్తుంది. ఈ వామాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వామాకు తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలాగే ఆకలిని పెంచడానికి ఈ వామాకు ఉపయోగపడుతుంది. అరుగుదల బాగా అవుతుంది. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఈ వామాకు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బీపీని కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బీపీ రాకుండా కూడా చేస్తుంది ఈ వామాకు తినడం వల్ల. ఇప్పుడు ఈ వామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా మనం తీసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే అన్ని వామాకుల్ని తీసుకోవచ్చు. మా ఇంట్లోనే ఉంది ఈ వామాకు చెట్టు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా వాష్ చేసుకుని ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: వామాకు, ఇంగువ, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, మెంతులు, అలాగే సాల్ట్, నువ్వుపప్పు, చింతపండు, ఇవన్నీ కావాల్సినవి. ఇప్పుడు వీటిని ఎలా పచ్చడి చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు నువ్వుపప్పును వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడికి మనకు ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది. ఆయిల్ కూడా తక్కువ వేసుకుని చేసుకోవడం వల్ల ఇంకా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఈ నువ్వుపప్పు అంతా కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఈ నువ్వుపప్పును పక్కకు తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేదంటే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడే ఎండుమిర్చిని తీసుకోవాలి. నేను ఒక పెద్ద కప్పు వరకు వామాకుని తీసుకున్నాను. అలాగే ఒక 8-9 వరకు ఎండుమిర్చిని తీసుకుని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అని చింతపండుని తీసుకుని ఇలా విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. అప్పుడు మనకు గింజలు ఏమైనా కూడా ఉన్నాయో లేదో అన్నది తెలుస్తుంది. గింజలు ఉంటే కనుక మిక్సీ జార్ పాడైపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న వామాకును వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ వామాకును బాగా ఫ్రై చేసుకోవాలి. వామాకు త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఈ వామాకు ఫ్రై చేసినప్పుడు ఇల్లంతా కూడా ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని వెంటనే స్టవ్ ఆపేసుకుని వీటిని మిక్స్ చేసుకోవాలి. ఆ వేడికి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుపప్పును వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే కనుక నువ్వుపప్పు సరిగ్గా గ్రైండ్ అవ్వదు. అందుకని ముందుగా నువ్వుపప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తర్వాత ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి శనగపప్పు మిశ్రమంను వేసుకుని తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ముందు కొద్దిగా వేసుకుని టేస్ట్ చూసుకుని అంతా పచ్చడి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ వామాకును వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వామాకు కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. వాటర్ ఏమీ అవసరం ఉండదు. కావాలి అనుకుంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఏమీ వేయలేదు. ఇలా అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి.
కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వామాకుతో చేసామని కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఇలా చేసుకుని ఈ పచ్చడిలోకి ఇలా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. మనం రైస్లోకి కలుపుకుని తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా పచ్చడిని కొద్దిగా వేసుకుని పైనుంచి కొద్దిగా నూనె వేసుకుని మిక్స్ చేసుకుని తింటే మొత్తం అన్నం అంతా కూడా ఈ పచ్చడితోనే తినేయవచ్చు. హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఎందుకంటే వామాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకనే అందరూ తప్పకుండా ఇలా చేసుకుని తినవచ్చు. ఇంకా వామాకుతో మనం బజ్జీలు వేసుకోవచ్చు, రసం కాసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు. ముందు వీడియోస్లో అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.